నేను ఫస్ట్ కంప్లైంట్ చేసింది అయితే మాల్వి అండ్ వాళ్ళ బ్రదర్ పైనే చేశాను. వాళ్ళకి అఫేర్ ఉండడం అన్నది అయితే జరుగుతుంది. అండ్ అఫేర్ గురించి మాట్లాడినప్పుడు నాకు థ్రెట్ చేశారు. ఇండైరెక్ట్ గా కొన్నిసార్లు ఒప్పుకున్నారు, డైరెక్ట్ గా కొన్నిసార్లు ఒప్పుకున్నారు. ఇంకా ఆర్గ్యుమెంట్ తర్వాత థ్రెట్ చేశారు. దాని మీద కంప్లైంట్ ఇచ్చాను. నిన్న మాల్వి మల్హోత్రా మీరైతే అసలు ఎఫ్ఐఆర్ లేదు, ఎటువంటి సంబంధం లేదు, అదేవిధంగా ఇదంతా ఫేక్ అని చెప్తున్నారు. దాని నుంచి అంటే రాజ్ తరుణ్ కి మాల్వి మల్హోత్రాకి ఎఫ్ఐఆర్ ఉందని మీరు ఎలా చెప్తారు? అర్థం కాలేదు. రాజ్ తరుణ్ కి మాల్వి మల్హోత్రాకి ఎఫ్ఐఆర్ ఉందని మీరు ఎలా ప్రూవ్ చేస్తారు? వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టే కదండి నా ఫైట్. వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టే నా ఫైట్. ఇప్పుడు లేనిది నేను తీసుకొచ్చి నా లైఫ్ నేను రోడ్డు మీద పెట్టి చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు. కంప్లైంట్ ఏం చేశారో చెప్పండి. ఏం జరిగింది? లైవ్ రిలాక్స్. డోంట్ క్రై. కంప్లైంట్ ఇచ్చారు, మీకు ఏ విధంగా థ్రెట్ ఉందండి? మాల్వితో ఏ విధంగా థ్రెట్ ఉంది చెప్పండి. లేదండి, నన్ను ఇప్పుడు ఫైనల్ గా తను వదిలించుకోవాలి అనుకుంటున్నాడు. వదిలించుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు. మాల్వి మల్హోత్రాతో అఫేర్ ఉంది, అది 100% నిజం. నా దగ్గర ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. అతను ఒకవేళ డైరెక్ట్ గా నేను ఇంకో అమ్మాయితో అఫేర్ ఉంది నాకు అని చెప్పున్నా నేను వదిలేసేదాన్ని. కానీ నన్ను తప్పుడు దాన్ని చేసి అతను వెళ్ళిపోతే నేను బతకలేను సొసైటీలో తలెత్తుకొని. ఈ డ్రగ్స్ కేసుకి దానికి కూడా నాకు సంబంధం లేదు. ఒక అమ్మాయిగా నేను ఎంత భరించకూడదో అంత భరించి హెల్త్ చూసేస్తున్నాను. దానికి తోడు యూట్యూబ్ లో కమెంట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇంకా అవన్నీ వద్దు ప్లీజ్. మేము ఒక 14 years నుంచి రిలేషన్షిప్ లో ఉన్నామండి. అండ్ 11 years నుంచి టుగెదర్ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నాం. గుడిలో తాళి కట్టడం అయితే జరిగింది. కాకపోతే పెద్దవాళ్ళ లవ్ మ్యారేజ్ అవ్వడంతో రిజిస్టర్ అనేది చేసుకోలేదు. సో అతని కన్సిడరేషన్ లో లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఐ అగ్రీ టు దట్ పాయింట్. అవాయిడ్ దూరం అన్నది అయితే ఏం లేదండి. మాల్వి వచ్చిన తర్వాత డిస్టర్బెన్సెస్ వల్ల నాతో మాట్లాడడం మానేశాడు. అంటే గొడవలు అయ్యేవి మాకు. మీరు అనుకుంటున్నారా లేకపోతే మరి ఆమెకి నేనుంటే ఏం ప్రాబ్లమో నాకు తెలియదు. ఒకవేళ ఒక కపుల్ కి అఫేర్ ఉన్నా సరే అతని లైఫ్ లో ఏది ఉందో అది యాక్సెప్ట్ చేసి మరి ఆ ఉమెన్ ఉండాలి. అంత ఓపెన్ గా ఉన్నప్పుడు ఒక 1 month తర్వాత ఆమె రాజ్ కి ప్రెషర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. దట్ లావణ్య షుడ్ గో, వై యూ సీ స్టేయింగ్ అన్న దగ్గర. సో అది నాకు రాజ్ ఇండైరెక్ట్ గా గొడవ పడేవాడు నాతో. అండ్ ఒక 1-2 months తర్వాత మాల్వి ఇస్ ద రీజన్ అని నాకు అర్థమైంది. మాల్వి మల్హోత్రా మీరు కాల్ చేసిన సమయంలో మిమ్మల్ని బెదిరించారని మీరు ఒక కంప్లైంట్ లో పేర్కొన్నారు. అసలు మీరు కాల్ మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమని మిమ్మల్ని బెదిరించారు? మాల్వి మల్హోత్రా కాదు వాళ్ళ సోదరుడి పైన మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో సారాంశమైంది ఏవండి, అది ఒక్క కాల్ తో ఎప్పుడూ జరగలేదు, చాలా కాల్స్ అన్నవి. ఎందుకంటే ఒక 4 months నుంచి 5 months నుంచి డిస్కషన్ అన్నది జరుగుతుంది. ఒకటి అని చెప్పలేము కదండి. నాకు అండ్ ఇంత కెమెరాస్ ఇదంతా నాకు అలవాటు కూడా లేదు. సో నేను ఎవిడెన్సెస్ తో వచ్చినా సరే మాల్విన్ మీరు చూశారు ఆమె ఎంత కాన్ఫిడెంట్ గా అబద్దాలు చెప్తుందో. ఇప్పుడు మీ మీడియా ముందు నేను అందరికీ ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను, వాళ్ళు ఎక్కడెక్కడ స్టే చేశారు అన్ని ఒకటే చెప్తాను. ఆ హోటల్ కి కాల్ చేసి అడగండి వాళ్ళు స్టే చేశారో లేదో. అవును. సో నేను ఏదైతే పిటిషన్ రాశానో వితౌట్ లాయర్ రాయడం జరిగింది. సో పిటిషన్ అన్నదే జరిగింది. ఐ వాంట్ టు మేక్ దట్ కేస్ స్ట్రాంగ్. సో దానిలో లా పాయింట్స్ అన్నవి కూడా కరెక్ట్ గా చేయాలి కాబట్టి నేను లాయర్ ని కన్సల్ట్ చేసి మళ్ళీ రాసి ఇచ్చి దానికి అటాచ్ చేసి ఎవిడెన్సెస్ ఇవ్వాలి కాబట్టి 1-2 days టైం తీసుకున్నాను. మాల్వి వాళ్ళ బ్రదర్ కి వాళ్ళ ఫాదర్ కి మీరు కాల్ చేశారు, ఆ నెంబర్స్ మీకు ఎలా వచ్చాయని తను కంప్లైంట్ చేసింది. రాజ్ ఫోన్ లో నుంచే తీసుకున్నాను నేను. నాకు ఎలా వస్తాయి ఫోన్ హ్యాక్ చేయడానికి ఆమె కాల్ లిస్ట్ తీయడానికి? నేను నార్మల్ అమ్మాయినండి, సాధారణ అమ్మాయిని. ఇది రాజ్ ఫోన్. నేను రాజ్ ఫోన్ కూడా హ్యాక్ చేయలేదు. రాజ్ ఇప్పుడు వాడుతున్న సిమ్ కూడా నా పేరు మీదే ఉంది, నేను వాడే సిమ్ రాజ్ పేరు మీద ఉంది. మా అకౌంట్స్ అన్ని సింక్ లో ఉంటాయి, గూగుల్ అకౌంట్ సింక్ లో ఉంటాయి, అతను యాపిల్ ఐక్లౌడ్, ఇది నెట్ఫ్లిక్స్ అవన్నీ మా సింక్ లో ఉండేవి. మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్,